నమస్తే మిత్రులారా, నేను జర్నలిస్ట్ రమేష్ని. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సగర్వంగా గౌరవంగా తెలంగాణ రాష్ట్రం తలెత్తుకునే విధంగా మరి కొందరు ఇప్పుడు మేధావులతోటి దావోస్కు వెళ్ళడం జరిగింది. దావోస్కు వెళ్ళి పెట్టుబడుల కోసం వెళ్ళడం జరిగింది. ఇటీవలే వచ్చిన కొన్ని ఫోటోలు కూడా మనం చూసాం. తెలంగాణ రైజింగ్ అని ఒకటి పెట్టేసి అక్కడ దావోస్ యొక్క వ్యవహారం లేదు, కథ లేదు, ప్రత్యర్థి ఎవరిలో కిరాయిలు తెచ్చుకొని మన తెలంగాణలో అక్కడ దండిగా పోయి కూర్చున్న దాంట్లో కొందరు క్రిమినల్స్ కూడా ఉన్నారు. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఈ లెక్కను చూసుకోవాలంటే ఓ దాగుడు మూతుల దండాకూర అనే ఆట ఆడుతూ ఉన్నాడు. ఆయన ఏం లేదు, వీళ్ళు జస్ట్ జల్సాలకు పోయిళ్ళు అంతే. ఆడ పెట్టుబడి వీళ్ళు మాట్లాడే ఇంగ్లీష్కు పెట్టుబడి ఇవ్వరు, వాళ్ళు మాట్లాడే ఇంగ్లీష్ వీళ్ళు అర్థం కాదు. అసలే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చైన్ రియాక్షన్ అంటాడు, దాంతో సంబంధం లేకుండా అవుతుంది. వినేటోడు కూడా పెట్టుబడి ఇవ్వకుండా పోతాడు, అంతేనే కదా. ఇక అఫీషియల్గా కాంగ్రెస్ పేజీలో చూసుకుంటే మాత్రము 12,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయి తెలంగాణ రాష్ట్రానికి అని చెప్పారు. మరి గతంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొద్ది నెలల పాటు తర్వాతనే దావోస్కి వెళ్ళాడు. మరి దావోస్కి వెళ్ళి 41,000 కోట్ల రూపాయలు పెట్టుబడి అన్నాడు. మరి ఆ పెట్టుబడులు ఏ బొక్కలో ఉన్నాయో ఏ తొర్రలో ఉన్నాయో ఇప్పటివరకు తెలియని పరిస్థితి. మరి వచ్చారా లేకుంటే తిరిగి మళ్ళీ పోయారా లేకుంటే వచ్చిన ఇంగ్లీష్ని చూసి ఇలాంటి వాటితోటి మనం డీలింగ్ పెట్టుకుంటే కుదరదనుకుంటూ పెట్టుబడిదారులు కూడా వెనక మళ్ళారా అనేది ఇప్పటివరకు కొంచెం డౌట్గానే ఉండిపోయింది. అయితే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎవరినెవరిని తీసుకుపోయిండు, అసలు ఆ బ్యాచ్లో ఎవరున్నారు? ఒక ఐటీ మినిస్టరు చక్కగా ఇంగ్లీష్ మాట్లాడేటోళ్ళు పోయి అక్కడ చూస్తే ఎక్కడ చూసినా కూడా అందరూ మనోళ్ళే అంటే తెలంగాణ మంత్రులు, ఇక కొందరు స్మగ్లింగ్లో దొరికిన దొంగలు. ఇక మీరు చూడొచ్చు, ఇక ఒక్కసారి ఇది వినండిగా. దాగుడు మూతల దండాకోర్ ఓసోస్ దావోస్ అసలు విషయం తుస్సంటూ ఒక టైటిల్ ఇచ్చారు. ఇక ముచ్చట చూసుకుంది ఎవరు పోయారో మిత్రులారా. హైదరాబాద్కే చెందిన గ్రీన్కో కంపెనీ ప్రతినిధులతో దావోస్లో సమావేశమైన మంత్రులు పొంగిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు. ఇదే సమావేశంలో బీజేపీ ఆంధ్ర ఎంపీ సీఎం రమేష్, వాచిర స్మగ్లింగ్ భూ కబ్జా కేసు ఎదుర్కొంటున్న రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీ ప్రతినిధి మంత్రి పొంగిరెడ్డి కుమారుడు కోరుకు హర్ష. ఇప్పుడు ఆయనకి ఏం పదవి ఉందని ఆయన తీసుకుపోయారు, మరి నాకు అర్థం కావట్లేదు. ఒకటి చెప్పండి. ఇప్పుడు ఈయన కూడా పెట్టుబడిని అడగడానికి పోయినోడేనా? జూమ్ చేసుకో. అదేవిధంగా బీజేపీ ఆంధ్ర ఎంపీ సీఎం రమేష్ గారు కూడా వీళ్ళు మన కోసం పోయిరా లేకుంటే ఆంధ్ర కోసం పోయిరా అనేది కొంత డౌట్గానే ఉంది. అది పోని అన్ని కేసులు ఎదుర్కొంటున్న ఆ యొక్క పొంగిరెడ్డి గారి యొక్క కుమారుడు హర్ష అనే వ్యక్తి, అతను కూడా ఆ దావోస్ మీటింగ్ పోయాడట. మీరు ఒక్కటి గమనించాలి, అంటే అక్కడ ఏముండాలి, ఆ కంపెనీ ఇచ్చేటోళ్ళు ఎవరైతే కంపెనీ తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి వస్తామని చూస్తున్నారో లేకుంటే అక్కడ ఉన్నారో ఆ సదస్సులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఫ్లెక్సీలు మనకు అవపడాలి, అంతేనే కదా. వీళ్ళ చూడండి, ఓ రూమ్ అరేంజ్ చేసుకున్నారు, తెలంగాణ రైజింగ్ అని పెట్టేసి పెట్టుబడికి రావాలనుకుంటూ మనోళ్ళే కూర్చున్నారు. బయట ఎవరు లేడు అక్కడ, మనోళ్ళే ఎవరు కూడా రాలే. మళ్ళీ చిరంజీవి కూడా వస్తాడు అక్కడ. నిన్న కొన్ని పిక్స్లు కూడా చూశాను. చిరంజీవి ఎందుకు వస్తాడు? చిరంజీవి సినీ యాక్టర్. మరి ఆయన కూడా పెట్టుబడుల కోసం వచ్చిండా? ఏ రాజ్యానికి సీఎం ఆయనే? ఈ పొంగులేటి కొడుకు ఏ రాజ్యానికి సీఎము? ఆ బీజేపీ సీఎం రమేష్ ఏ రాజ్యానికి సీఎం? వీళ్ళందరూ ఎవరు? వీళ్ళు అసలు మన తెలంగాణ నుంచి అసలు కాంగ్రెస్ పార్టీ నుంచి ఓ మంత్రి కూడా లేడు, ఒక్క మంత్రి కూడా లేడు. ఒక ఐటీ మినిస్టర్ పోయిండు, పొంగులేడు పోయిండు. మరి భట్టి విక్రమార్కో లేకుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డో లేకుంటే మన హెలికాప్టర్ మినిస్టర్ అయిన వెంకటరెడ్డి కోమటిరెడ్డో లేకుంటే జూపల్లి కృష్ణారావు, చాలా మంది ఉన్నారు కదా, కొండా సురేఖనో మంత్రి సీతక్కనో. వీళ్ళు ఎవరు పోకుండా ఆంధ్రలతోటి చేతులు కలిపి కొందరు ఇప్పటికీ సిబిఐ కేసులు అనుకుంటూ చిక్కేదులు అయిన కొందరు యువకుల్ని తీసుకొచ్చి కూడా పెట్టుబడులు పెట్టారంటే ఇది పెట్టుబడులు ఇవ్వడం వీళ్ళకే లేదు, దొంగల వాడలు పంచుకోవడానికి విదేశాలకు పోయినట్టు ఉంది. సరే, మ్యాటర్ ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక సీఎం రేవంత్ రెడ్డి ఆయన మంత్రులపై హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్లో ఉంటారు. గ్రీన్కో అనే కంపెనీ ప్రధాన కార్యాలయం కూడా జూబ్లీ హిల్స్కు కూతవేటు దూరంలోనే మాదాపూర్లో ఉంటుంది. గ్రీన్కో కంపెనీతో ప్రభుత్వం పెద్దలు ఏదైనా విధానపరమైన ఒప్పందం చేసుకోవాలనుకుంటే హైదరాబాద్లోనే చేసుకోవచ్చు. అయితే హైదరాబాద్కు 7,300 కిలోమీటర్ల దూరంలోని దావోస్లో ఓ గదిలో కూర్చొని మరి డీల్ చర్చలో పాల్గొన్నారు. ఈ భేటీలో ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఆయన తనయుడు హర్షతో పాటు ఆంధ్రాకు చెందిన బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కూడా పాల్గొన్నారు. నేను అన్నట్టుగానే డౌట్ క్లారిఫై అయింది ఇక్కడ. అది గ్రీన్కో అనే కంపెనీ హైదరాబాద్లోనే ఉందట. దాంతో వీళ్ళు మాట్లాడుకోవాలంటే హైదరాబాద్లోనే మాట్లాడుకోవచ్చట. మరి వీళ్ళు అంతా ఏదో అంటారు కదా, కొండంత రాగం తీసి గా పాట పాడినట్టుగా వీళ్ళు దావోస్కి 7,300 కిలోమీటర్ల దావోస్కి ఎందుకు పోయారని ఒక ఆర్టికల్ రాశారు. చూశారు కదా. నేను అందుకనే నాకు
ముందుగా ఆ తెలంగాణ రైజింగ్ ఒక రూమ్లో ఆ బోర్డులు చూసే నాకు అర్థమైంది. ఆ బోర్డు చూసే అర్థమైంది. ఫస్ట్ ఎవరైనా వాళ్ళ కంపెనీల లోగోలు పెట్టుకుంటారు, వాళ్ళ పోస్టర్లు పెట్టుకుంటారు, వాళ్ళ యొక్క కంపెనీస్ని ప్రమోట్ చేసుకోవడానికి పెట్టుకుంటారు. కానీ మనోడు అడబెట్టేసరికి డౌట్ వచ్చి పాడే. హైదరాబాద్లో జరగాల్సిన డీల్ని కాస్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొందరు తీసుకెళ్లి మళ్ళీ దావోస్లో మీటింగ్ పెట్టాడు. మిత్రులారా, ఆ గ్రీన్ కో కంపెనీ హైదరాబాద్లోనే ఉంది. దాంతో కదా మనం ఒప్పందాలు కుదుర్చుకోవాల్సింది. వాటాలు, లెక్కలు, తొక్కలు అనేది ఆడ డిసైడ్ చేసుకోవచ్చు కదా. అదేం లేదు. అంతో కొంత మేడారం దగ్గర డబ్బులు మిగిలి ఉంటాయి. ఆ మిగిలిన డబ్బుల్ని వాటాల పరంగా ఇక మొన్నటిదాకా పొంగిలేడే కదా అక్కడ ప్రధాన కార్యదర్శిగా మొత్తం చూసుకున్నారు ఆయనే కదా. మిగిలిన డబ్బులు వాళ్ళకిలో ఇంత ఇచ్చేసి మిగతా వాటాలు ఆడ లెక్కింపులు జరుపుకున్నట్టుగానే వీళ్ళు అక్కడ పోయినట్టుంది. మరి తెలంగాణ కంపెనీలతోటి ఒప్పందాలు కుదుర్చుకోవడానికి దావోస్కు పోవుడైంది. వచ్చుడు పోవుడు ఫ్లైట్లు బొక్క, వాళ్ళ తిండి బొక్క, తిరుగుడు బొక్క, టూరిజం బొక్క, అన్నీ బొక్కే. లాభం ఏది లేదు. మొత్తం కోట్ల రూపాయలు బొక్క పెట్టేసి ఈరోజు జల్సాలు చేస్తూ ఉన్నారు. అదే 6 గ్యారెంటీలు ఇవ్వమంటే రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారు? నా దగ్గర డబ్బులు లేవంటాడు. అంతేనా కదా? డబ్బులు లేదని అంటాడు. ఖజానా ఖాళీ అయిందంటాడు. గల్లపెట్ల పైసలు లేవంటాడు. లంకె బిందెల కోసం వచ్చిన అంటాడు. కేసీఆర్ ఊడ్చుకుపోయినంటాడు. రకరకాలుగా మాట్లాడితే ప్రజలు నమ్ముతారు. గా సీన్ ఉంటుంది వీళ్ళ దగ్గర. గది వీళ్ళ కథ. ఈ గీడ చూడండి, మన సీఎంల తీరు చూసి ప్రపంచం నవ్వుకుంటున్నది. జర్నలిస్ట్ సుచేత దలాల్ ఇక్కడ ఒప్పందాలు చేసుకుంటే పెన్ను రాయదా రచయిత సుహేల్ విసర్లు. మన ప్రధానమంత్రి మోదీ ఈ సీఎంలను అడ్డుకోరా అనుకుంటూ ఇక కొందరు జర్నలిస్టులు రాశారు. ఇక ఇదే ఒప్పందాలు తెలంగాణలో ఉన్న హైదరాబాద్లో ఉన్న అదే గ్రీన్ కో కంపెనీ ఉంది కదా, అదే హైదరాబాద్లో కూర్చొని ఒప్పందాలు రాసుకుంటే పెన్ను కదలదా అని అంటున్నారు. ఈడైతే పెన్ను కదలదు. ఆడైతే పెన్నులు కదులుతాయి, అకౌంట్లు కదులుతాయి, కట్టలు కదులుతాయి, బ్యాగులు కూడా కదులుతాయి. అందుకనే కొందరు దొంగల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టిర్రు, కొందరు స్కామ్లు చేసిన తీసుకొచ్చి కూర్చోబెట్టిర్రు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధం లేని మన రాష్ట్రంలో ఎంపీ లేరా? పక్క రాష్ట్ర ఎంపీతో ఏం సంబంధం? బీజేపీ సీఎం రమేష్ తోటి ఏం సంబంధం? ఆయన ఆంధ్ర ఎంపీనే. ఈ కథలు ఎక్కడి, ఆ కథలు ఎక్కడి? మన తెలంగాణ ఎంపీలు ఎడుపోయిర్రు? 8 మంది ఏం చెప్తారు? ఏం ఉండాలి కదా, మాత్రం కామన్ సెన్స్ లేకుండా వాళ్ళని తీసుకుపోయి ఎవరిని పిచ్చోళ్ళు చేస్తూ ఉన్నారు. చూసేటోళ్ళు ఎవడంతా పిచ్చోళ్ళు లేడు. రేవంత్ రెడ్డి మరి పెట్టుబడులు తీసుకొస్తున్నాడంటే ఇంటి ముందు తిరిగే కుక్కలు కూడా నమ్మవు ఒక లెక్కని చెప్పాలంటే. ఎందుకంటే వాడు తెచ్చిన దానికి ఒకడైనా చూపెట్టాలి కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇక్కడే వాళ్ళ దొంగతనం బయటపడిపోయింది. ఇక దాన్నే వాళ్ళు గప్పాలు కొడతా ఉన్నారు, మామూలు గప్పాలు కాదు. ఇక ముచ్చట వినండి. ఇక దావోస్లో కాంగ్రెస్ బీజేపీ ముఖ్య మంత్రుల బిల్డప్ కహాని. హైదరాబాదీ కంపెనీతో స్విట్జర్లాండ్లో మన మంత్రుల చర్చ. సహచర మంత్రి కంపెనీతో బీజేపీ సీఎం ఫడ్నవీస్ ఎంఓయు. 7,000 కిలోమీటర్ల దూరం వెళ్ళి దేశీ కంపెనీతో డీల్స్ పై విమర్శలు. ప్రజాధనాన్ని వృధా చేస్తున్న సీఎంలపై సొంత పార్టీ నేతలే ఫైర్. దావోస్ను షో ఆఫ్గా చేశారని కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా ధ్వజం. మంత్రి కంపెనీతో ఎంఓయు ఏమిటంటూ జైరాం రమేష్ ఎద్దేవా. లోకల్ కంపెనీలతో గ్లోబల్ కలరింగ్. అయితే ఏం లేదు, వీళ్ళ కలరింగులు, వీళ్ళ డ్రామాలు, వీళ్ళ షోలు అట్టర్ ఫ్లాప్ అని చెప్పాలి. మీకు కూడా చెప్తాను వినండి. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ఎంత మనది? 2.5 లక్షలు, 3.5 లక్షలు ఇప్పుడు ఈ లెక్కన చూసుకుంటే. మరి బడ్జెట్ కాస్త రేవంత్ రెడ్డి తింటా ఉన్నాడు. మరి తెలంగాణ నుంచి ఏర్పడుతున్న ఇన్కమ్ మొత్తం రేవంత్ రెడ్డి తింటున్నాడు. భూములు అమ్ముకుంటూ వాళ్ళ మంత్రులు, సహచర మంత్రులు అందరూ కలిసి వాళ్ళే వాటాలు పంచుకుంటున్నారు. ఇప్పుడు మేడారం సమ్మక్క సారక్క జాతరతో ఆడ క్యాబినెట్ మీటింగ్ పెట్టారు, ఆడ వాటాలే. వాటాలు, స్కాములు, దందాలు, భూ కబ్జాలు, మర్డర్లు, బెదిరింపులు ఇవే జరుగుతున్నాయి తప్ప ఈయన మొన్ననే పోయిండు కదా దావోస్కి, మొన్ననే పోయిండు. మరి మొన్ననే పోయి 41,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయంటే మరి ఏ మూలన పెట్టిర్రా పెట్టుబడులు? వీళ్ళు ఒక్కటే ఇక హంగులు, ఆర్భాటాలు. ఇక దీనంత పెద్ద కంపెనీ లేదు. ఇదే ఎట్లుందంటే మన ఊరిలోనే తీసుకుపోయి పక్క ఊర్లో ప్రచారం చేసినట్టుగా మన తెలంగాణలోనే తీసుకుపోయి అక్కడ దావోస్లో ఒక రూమ్ కిరాయి తీసుకొని రాత్రికి రాత్రి బ్యానర్లు కట్టి ఇక మనకు ఇంత పెట్టుబడి వచ్చిందని షో ఆఫ్ చేస్తున్నారు. అక్కడ షోలు చేస్తూ ఉన్నారు. వ్యవహారం మొత్తం దొంగ వ్యవహారాలే. మొత్తం మెంటాలిటీ ఎట్లుందంటే ఈ క్రిమినల్ మెంటాలిటీస్, ఈ కబ్జా మెంటాలిటీ, ఈ మెంటాలిటీతోనే సాగుతుంది. వీళ్ళు దోచుకోవడం, దాచుకోవడం తప్ప దేనికోసం పోతలేరు. దావోస్ అనేది ఉట్టి కథ. అది గ్రీన్ కో కంపెనీ మన తెలంగాణదే. మన తెలంగాణలో ఉన్న కంపెనీ తెలంగాణలో కూర్చొని మాట్లాడుకోవాల్సింది పోయి దానికోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దావోస్కు 7,300 కిలోమీటర్లు ఉన్న దావోస్కు పెట్టి ఆడిగిపోయి ఆడ వీళ్ళు
ఇది వచ్చినాయి అది వచ్చినాయి అనుకుంటూ లాలుచి వ్యవహారాలు చేసుకుంటూ అన్నే ఉన్నారు మిత్రులారా. ఇది వీళ్ళ యొక్క బండారం. అసలు ఏం లేదు ఇక్కడ. తెలంగాణకు వచ్చుడు కాదు పెట్టుబడులు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పగూర కొడుతున్నారు. తెలంగాణ ప్రజాధనాన్ని వృధా చేస్తూ ఉన్నారు. వీళ్ళు తిరుగుడు వచ్చుడు పోవుడు తిండి ఖర్చు బట్టల ఖర్చు ఆ చెప్పుల ఖర్చు అంతా తెలంగాణకే బొక్క, తెలంగాణ ప్రజలకే బొక్క. ఈయన వల్ల అయ్యేది లేదు, ఏది వచ్చేది లేదు. గడ్డి పోస కూడా కాదు ఈయనతోటి, ఏది కాదు.